నమస్కారం. V9 తెలుగు న్యూస్ కి స్వాగతం. నా పేరు మాధురి. జడ్చర్ల మున్సిపల్ కేంద్రంలోని 17వ వార్డులో మహబూబ్ నగర్ జిల్లా హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ కె వెంకట ఉపేందర్ రెడ్డి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పనులను సందర్శించారు. హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ కె వెంకట ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పూర్తి చేసుకుంటే వెంటనే ఆఖరి బిల్లు కూడా అందజేస్తామని తెలిపారు. ఈరోజు ఇందిరమ్మ ఇళ్ళ ప్రగతి గురించి ఈ జడ్చర్ల మున్సిపాలిటీకి రావడం జరిగింది. ముఖ్యంగా ఈ మున్సిపాలిటీలో మనకు 550 వరకు ఇల్లు మంజూరు ఇచ్చాము సంవత్సరం మొత్తము. అవన్నీ కూడా వివిధ దశల్లో ఉన్నాయి. కొన్ని బేస్మెంట్ దశలో కానీ, కొన్ని గోడల దశలో కానీ, కొన్ని పూర్తయి కానీ, వాల్ టాప్ లెవెల్ కానీ ఉన్నాయి. వాటిని ఇంకా స్పీడప్ చేసి ఈ ఉగాది వరకు అట్లీస్ట్ 50% ఇళ్లను మనము కంప్లీట్ చేసి తీసుకురావాలనేది లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తున్నాము. అదేవిధంగా గౌరవ మంత్రి గారి ఇన్స్ట్రక్షన్స్, ఎంపీ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ప్రతి ఇల్లు కూడా నిబంధనలకు అనుగుణంగా కట్టాలి. అదేవిధంగా త్వరితగతిలో కంప్లీట్ చేసేస్తే నెక్స్ట్ తదుపరి పేదలకు కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ బెనిఫిషరీస్ ఎవరైతే లబ్ధిదారులు కూడా వాళ్ళు వచ్చిన అవకాశాన్ని వెంటనే సద్వినియోగం చేసుకోవాలని నా యొక్క రిక్వెస్ట్. తొందరగా వాళ్ళు ఎంత తొందరగా పనిచేస్తే అంత తొందరగా బిల్లు తెచ్చుకుంటూ మేము కృషి చేస్తాం. బిల్లులు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్కడ కూడా ఎవరికి కూడా ఎలాంటి లాభించే అవసరం లేకుండా ప్రభుత్వం నేరుగా వాళ్ళ ఖాతాలోకి వేస్తుంది. ఎవరైనా ఇబ్బంది పెడితే బిల్లుల విషయంలో కూడా వాళ్ళు మా దృష్టికి తీసుకురావచ్చు. మేము ఇమీడియట్గా ఆ సమస్య పరిష్కరించి వాళ్ళ ఖాతాలో డబ్బులు పడేటట్టుగా చూస్తాము. కాకపోతే బెనిఫిషరీస్ నుంచి మా రిక్వెస్ట్ ప్రజాప్రతినిధుల నుంచి సహకారంతో ఇక్కడ ఇంకా ముందుకు పోవాలనే లక్ష్యము. 550 ఇళ్ళను కూడా వీలైతే ఒక 5-6 నెలల మాసాల్లో మొత్తం పూర్తి చేసేస్తే నెక్స్ట్ ఏమైనా ఉంటే నెక్స్ట్ లెవెల్ బెనిఫిషరీస్ మనం ఇచ్చే అవకాశం ఉంటుంది. ఫస్ట్ లెవెల్లో అత్యంత ఇమీడియట్గా ఎమర్జెన్సీ ఎవరికైతే ఉందో వాళ్ళకి మాత్రమే ఇల్లు ఇచ్చాము. ఇవి ఇట్లానే పెట్టి కొత్త వాళ్ళకి ఇచ్చే అవకాశం లేదు కాబట్టి ఫస్ట్ ఇవి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకుంది ప్రభుత్వము. కాబట్టి ఆ లక్ష్యానికి అనుగుణంగా మా అందరూ డిఈలు కానీ, తర్వాత ఏఈ కానీ, సంబంధిత మున్సిపల్ అధికారులు నువ్వు పేమెంట్ కొట్టేసి కలర్ వేసి డోర్లు పెట్టించి పేమెంట్ కొట్టేసి ఉన్న వార్డ్ ఆఫీసర్తో చాలా బాగా ఎంకరేజ్ చేసి అట్లా అడిగినా కూడా ఇట్లాంటి బీదోళ్ళతో ఇంకేం తీసుకుంటారు. వెరీ సీరియస్ ఉన్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి సార్ ఏమైనా అయిందంటే ఇక్కడ ఇక్కడ పట్టుకోపోతారు. అలాంటివి ఏం లేదు సార్, అలాంటిది ఎవరు మాకు కంప్లీట్ సంవత్సరం అయితే లక్షణాలు మా దగ్గర రెడీ ఉన్నాయి. డబ్బు మంజూరు చేసిన డబ్బు ఇక్కడ మళ్ళీ ఇప్పుడు నువ్వు కలర్ వేసుడు డోర్లు పెట్టి చేసి కొడతాం ఖచ్చితంగా. కానీ మీరు కంప్లీట్ చేస్తే మీ కంప్లీట్ పేమెంట్ కొత్తగా 1,00,000 రూపాయలు ఎంత 20,000 పెట్టు గొడవలు అయిపోతాయి. 1,00,000 రూపాయలు వేస్తాను నీకు ఖాతాలో. మళ్ళీ చెత్తేసినాక 1,00,000 మొత్తం 5 పడతాయి. ఎంత వచ్చినాయి నీకు 1,00,000 పడ్డాయి కదా, 1,00,000 రూపాయలు పడ్డాయి కదా. నువ్వు ఆ గోడలు ఇంకా ఒక 5 ఫీట్లు లేపు, 7 వరకు వచ్చింది ఈ గోడ, 8 వరకు లేపు 1,00,000 వేస్తా. చిత్తేయంగానే ఇంకొక 1,00,000 వేస్తా. నువ్వు సున్నం వేసేస్తే 2 లక్షలు, చిత్తేస్తే 2 లక్షలు వేస్తా. 3 లక్షలు వేసాడు అమ్మ. ఇప్పుడు 1,00,000 పడ్డాయి కదా, నువ్వు చెత్త నీకు ఇంకా 3 లక్షలు వేయి, 4 అవుతాయి. అర్థమైనా? నువ్వు మరి ఎప్పుడు వేస్తావు? ఎన్ని రోజులు వేస్తావు? ఇంత దూరం వచ్చాను అక్కడి నుంచి, నువ్వు చెత్త వేస్తలేవు. ఇంతమంది ఏమైనా వేరు పనులు ఉన్నాయి కదా అందరికి. మాకు మరి చెత్త నువ్వు వేయాలనే వచ్చినావు. తొందరగా వేయించు. 2 డోర్స్ క్లిక్కర్ కంప్లీట్ కాదా మనీ ఫైనల్ బిల్ ఒకటి పెండింగ్. 1,60,000 జస్ట్ ఒక 10-15 రోజుల్లో కంప్లీట్ చేయించండి. ఇదేంటి స్టాప్ మళ్ళీ ఇప్పుడు అప్పుడు మర్చిపోయింది.
డోర్ పెట్టి నేను మాట్లాడాలని చెప్పినాను కదా, చేస్తాం మనం. 5,000 రావాలి పేమెంట్. ఇంకా 5,000 పెండింగ్ ఉన్న 5,000 అయితే కావాలి. వాళ్ళకి ఇచ్చేస్తే మనము ఏమైనా చిన్న చిత్తుకుంటూ వాళ్ళు చేసుకుంటారు. ఇంటీరియర్స్ వాళ్ళు చేసుకుంటారు. వైట్ వాష్ అయిపోయింది, డోర్ ఫిట్ చేస్తాం. ఏం పేరు మీ పేరు? మీరేనా ఇల్లు? మీ పేరు మీద వచ్చినా మీ ఆవిడ ఎంత ఖర్చు అయింది చెప్పు. గట్టి కడుతున్నావు కాబట్టి అవుతుంది. అంటే నీకే ఉంటుంది కదా. ఇప్పుడు ఎన్ని పడే నీకు? 4 లక్షలు. ఇంకొక 1 లక్ష రావాలి మా దగ్గర నుంచి. 1 లక్ష తలుపు ఫిట్ చేస్తే వచ్చేది. తలుపుని బోర్డు పెట్టాలి. కిటికీ కూడా తలుపు పెట్టాలి. తలుపు పెట్టి నువ్వు ఏ సబ్ నువ్వు ఎప్పుడు చెప్తే మీ వాటర్ కదా, నీకు ఎప్పుడు చెప్తే అప్పుడు వచ్చి తీసుకోండి. మేము రెడీగా ఉన్నాం, పైసలు ఉన్నాయి. నువ్వు డోర్లు ఫిట్ చేసేది ఆలస్యం. నువ్వు లోపల తర్వాత చేసుకో. లప్పకి పెట్టుకుని తర్వాత పెట్టుకో. కబర్ పెట్టిన కదా మాకు డోర్లు ఫిట్ చేసి పేమెంట్ కొట్టేస్తాను. వేరే ఉండదు. కంపల్సరీ చేస్తాం. చేయడం వల్ల పర్మనెంట్ ఎప్పుడైనా ఉంటుంది. 100 ఏళ్ళు ఉంటుంది. అవునా లేదా? బేస్మెంట్ పెడితే 10 ఏళ్ళకి మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.